హలో అండి, గుత్తొంకాయ కూర ఎలా చేసుకోవాలో చూద్దాం. చూడండి, వంకాయలు ఎంత తాజాగా ఉన్నాయో. నేను 1/2 కిలో వంకాయలు తీసుకున్నాను. మా తోటలో కోసిన వంకాయలండి ఇవి, తాజా వంకాయలు. కొత్తిమీర కొద్దిగా తీసుకున్నాను. టమోటాలు 3, పోపు దినుసులు, కరివేపాకు. గుత్తొంకాయకు కావలసిన మసాలా చూద్దాం. పల్లీలు 50 గ్రాములు, ఎండుమిర్చి ఒక 5, ధనియాలు 2 స్పూన్లు, నువ్వులు 2 స్పూన్లు, వెల్లుల్లి రెబ్బలు 10, జీలకర్ర కొద్దిగా, మిరియాలు కొన్ని, మెంతులు కొద్దిగా, చింతపండు కొద్దిగా, పసుపు. స్టవ్ పైన కడాయి పెట్టి పల్లీలు లో ఫ్లేమ్లో నిదానంగా వేయించుకోవాలి, మాడకుండా వేయించుకోవాలి. అదే కడాయిలో నువ్వులు లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఇవి తొందరగా వేగిపోతాయి. కడాయి హీట్కే అయిపోతాయి. తర్వాత ధనియాలు, మిరియాలు, జీలకర్ర ఈ 3 కలిపి వేయించుకోవాలి. ఇవి లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. ధనియాలు అప్పటికప్పుడు వేయించుకొని కూరల్లో వాడుకుంటే చాలా సువాసన ఉంటుంది. బయట రెడీమేడ్వి ఏవి వాడకూడదండి. ఏం వేస్తారో ఏమో తెలియదు బయట వస్తువులు. చూడండి, గుత్తొంకాయ కూరకు నేను బయట మసాలాలు ఏవి వాడలేదు, అన్నీ ఇంట్లోటివి. ఎండుమిరపకాయలు కొద్దిగా ఆయిల్ వేసి వేయించుకోండి. ఇప్పుడు టమోటా తీసుకున్నాను. సన్నగా కట్ చేయాల్సిన అవసరం లేదు. ఒక టమోటా 4 భాగాలు చేయండి. 3 చిన్న ఉల్లిపాయలు తీసుకున్నాను. అవి 2గా కట్ చేసుకున్నాను. వెల్లుల్లి రెబ్బలు. మిక్సీ జార్ తీసుకొని అందులో టమోటా, ఆనియన్స్, వెల్లుల్లి, ఇంకా అన్ని మసాలాలు, మనం వేయించుకునే మసాలాలు అన్నీ గ్రైండ్ చేసుకోవాలి. మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. రుచికి తగినంత ఉప్పు, సరిపోయేంత కల్లుప్పే వాడానండి. నానబెట్టిన చింతపండు. చూడండి ఎంత మెత్తగా వచ్చిందో. ఒక ప్లేట్లోకి తీసుకోండి పక్కకు. నీళ్ళల్లో కొద్దిగా ఉప్పు వేసుకొని వంకాయలు నసుర్ర వాసన రాకుండా ఉండేదానికి ఉప్పు నీటిలో వేసుకోవాలి. వంకాయలు కట్ చేసిన చూడండి, ఇలా ఫ్లవర్ లాగా కట్ చేసుకోవాలి. వంకాయలు అన్నీ పుచ్చులు లేకుండా చూసుకోండి. అలా చెక్ చేసుకోవాలి. ఒక్కొక్కటిగా నిదానంగా చూసుకొని కట్ చేసుకోవాలి. అలా ఈ గుత్తొంకాయ కూర దేనిలేకైనా బాగుంటుంది. బిర్యానీ కానీ, చపాతీ కానీ, వైట్ రైస్ కానీ. హైదరాబాద్ వాళ్ళు ప్రతి పెళ్లిలో గుత్తి వంకాయ కూర కంపల్సరీగా ఇస్తారు. ఎందుకంటే రోటీకైనా, బిర్యానీకైనా, ఎందులోకైనా సెట్ అవుతుంది. ఇప్పుడు వంకాయలు తీసుకొని మసాలా లోపల వరకు ఫిల్ చేయాలి. చూడండి, బాగా లోపల వరకు వెళ్ళాలి. అలా ఫిల్ చేసుకోవాలి. ఒక్క వంకాయని నిదానంగా. మెయిన్ ఇదేనండి. అన్ని వంకాయలు ఫిల్ చేసుకున్న తర్వాత కొద్దిగా మసాలా మిగులుతుంది. స్టవ్ మీద కడాయి పెట్టి 2 స్పూన్ల ఆముదం వేసుకోవాలి. ఇదేనండి ఈ గుత్తొంకాయకి స్పెషల్. 2 స్పూన్లు మాత్రమే వేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా 100 గ్రాములు పల్లీల నూనె వేసాను. వేరుశనగ నూనె, పోపు దినుసులు వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఆముదమేనండి దీనికి స్పెషల్. చూడండి
తుఫాన్ ఏం రాదండి. చాలా మంచిది ఆరోగ్యానికి. ఆముదం లేనిది ఈ గుత్తి వంకాయ కూర అవ్వనే అవ్వదు. ఆముదం వేస్తేనే రుచి వస్తుంది. ఇది పూర్వకాలపు గుత్తి వంకాయ కూర అండి. కరివేపాకు వేసాము. ఆముదం లేనిది పూర్వకాలము గుత్తి వంకాయ కూర చేసేవాళ్ళే కాదు. అది ఆముదం లేనప్పుడు ఆముదం గింజలు వేసేవాళ్ళు. రుచి కోసము చాలా బాగుంటుందండి. ఇది మనం బయట వస్తువులు ఏవి వాడలేదు. చూడండి, వంకాయలు వేసాము. ఒక్కొక్కటి అన్నీ వేసుకొని పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలి. మసాలా మొత్తం వేసి వేయించుకొని ఆయిల్ బయట వచ్చే వరకు వేయించుకోవాలి. చూడండి, పైకి తేలే వరకు వేయించుకుంటూనే ఉండాలి. మాడకుండా చూసుకోండి. మీరు మర్చిపోవద్దండి, కంపల్సరీ ఆముదం వేస్తేనే గుత్తి వంకాయ కూర ఇది. అందుకేనండి ఇది స్పెషల్ గుత్తి వంకాయ కూర. మన పూర్వీకులు చేసే గుత్తి వంకాయ. ఇప్పుడు ఏవేవో గరం మసాలాలు వేస్తున్నారు, కానీ నేను ఏవి వేయట్లేదు. మన ఇంట్లో ఉండే మసాలాలు మాత్రమే వేసాను. చాలా రుచిగా ఉంటుంది. చూడండి, పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఆయిల్ పైకి తేలుతుంది చూడండి. అలాగే తిప్పుకుంటూ నీళ్లు కొద్దిగా వేసుకోండి. వంకాయలకు సరిపడే నీళ్లు. అలా ఎక్కువ అవసరం లేదండి. వంకాయలు మునిగే వరకు వేసుకోండి. మూత పెట్టి ఒక 20 నిమిషాలు ఉడకనియాలి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. వంకాయలు విచ్చుకున్నాయి చూడండి, లోపల వరకు ఉడికి ఎంత సువాసన వస్తున్నాయో చూడండి. అలా ఉడకాలండి. చూడండి, వంకాయలు డ్యాన్స్ వేస్తున్నాయి. చాలా బాగా అనిపిస్తున్నాయి. చూడండి, కొత్తిమీర కొద్దిగా వేసి ఒక 5 నిమిషాలు మూత పెట్టి ఉడికించుకోవాలి. అంతేనండి, వంకాయ కూర అయిపోయింది. చూడండి, ఆయిల్ ఎంత బాగా పైకి వచ్చిందో. ఆహా ఏమి రుచి అనాలనిపిస్తుందండి. మీరు చేసుకొని తింటే అలాగే అంటారండి. ఆహా ఏమి రుచి అనరా మై మరచి. ఈ మాట వింటే మీకు ఎవరు గుర్తుకొస్తున్నారు? మన లైలా గారే కదూ. ఈ అథెంటిక్ రెసిపీని తప్పకుండా ట్రై చేసి కామెంట్ చేయండి.